వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. నేను విజ్ఞాన్ మన ఛానల్లో రెగ్యులర్గా మాట్లాడే విషయం ఏంటంటే లిక్కర్ కేసు, ఢిల్లీ లిక్కర్ కేసు, ప్రధానంగా కేజ్రీవాల్ కవిత గురించి మనం రెగ్యులర్గా మనం అప్డేట్స్ ఇస్తూ ఉన్నాం. సో ఈరోజు ఏం లేదు కదా అనుకున్నాం. సో ఈలోగా కేజ్రీవాల్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జైల్లో తన అనుభవాలు ఎలా ఉన్నాయి ఏంటి, నేను నా బెయిల్ టైం అయిపోయిన తర్వాత వెళ్తాను, 3 డేస్లో మళ్ళీ బ్యాక్ వస్తాను అనేటువంటి ఒక సెన్సేషనల్ ఒక కామెంట్ అనేది చేశారు. దానికి సంబంధించి మాట్లాడడానికి విజ్ఞాన్ గారు మన ఆఫీస్కి వచ్చి ఉన్నారు, మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరింత డెప్త్గా ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు హాయ్ అండి. మనం రెగ్యులర్గా అప్డేట్ ఇస్తూ ఉన్నాం. మన ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు మళ్ళీ మనం మాట్లాడకపోతే ఏంటి ఇంకా అప్డేట్స్ రాలేదని చెప్పేసి వెయిట్ చేసే పరిస్థితి వచ్చింది. లక్షల్లో చూస్తున్నారు కాబట్టి ఈరోజు వచ్చినటువంటి కేజ్రీవాల్ సంబంధించిన స్టేట్మెంట్ ఏదో ఉందో దాన్ని మనం ఏ విధంగా చూడాలి? ఆయన కాన్ఫిడెంట్గా ఏమన్నాడు అంటే, ప్రధానంగా ప్రచారంలో భాగంగా ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జూన్ 2న నాకు మళ్ళీ అటు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళు పిలిచారు, బాబు రా అని. జూన్ 2కి నేను వెళ్తా. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే నేను 5న రిలీజ్ అయ్యి బయటికి వస్తా అంటే, దీనివల్ల ఆయన చేసిన ప్రధాన ఆరోపణ ఏంటంటే, నన్ను కావాలనే మోడీ జైల్లో పెట్టాడు. మన ప్రభుత్వం వస్తే నేను బయటకు వచ్చేస్తా, నా మీద కేసులే ఉండవు, కడిగిన ముచ్చంలా వస్తా లాగా ఒక ప్రకటన అయితే విడుదల చేశాడు. సరే, ఇప్పుడు ఆయన బయటకు వస్తాడా లేదా అనేది చూసుకుంటే కేసు మాత్రం తీవ్రంగానే ఉంది. ఈయన జూన్ 2న ఆయన పిలిచారు అంతే, ఈయన వెళ్తానే అంటున్నాడు. నేను విషయం ఏంటంటే, యాక్చువల్గా ఈయన చిన్న పప్పులో కాలేసాడు. వెళ్తా 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 అని చెప్పాడు కదా, మధ్యలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి ఒక 2 రిపోర్ట్లు తెచ్చుకోవచ్చు, 2 నెలలు పొడిగించుకోవచ్చు కదా, ఎందుకు ఆవేశం? ఇప్పుడు 2కి వెళ్ళాడు అనుకో, వాళ్ళు మళ్ళీ వచ్చావు కదా అని చెప్పేసి ఉంచుతారు. ఏం లేదుగా, బాగానే ఉన్నావుగా అని చెప్పి కూర్చోబెడతారు. కండిషన్ బెయిల్ యాక్చువల్లీ అప్పుడు అయిపోతుంది. ఈ లోపుగా ఏదైనా మెడికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది కూడా స్కిల్ కేసు ఇంకా నడుస్తుంది, అది కూడా కండిషన్ బెయిలే. అవును, ఆయన బయటకు వచ్చాడు, బాగానే ఉన్నాడు, కన్ను ఆపరేషన్ అని ఏదో చెప్పాడు. ఇప్పటి వరకు అది పొడిగిస్తా వచ్చాడు. చెప్పుకోవచ్చు, బయట ఒకసారి బయటపడ్డావు కదా, నువ్వు ఉన్నావు లోపల, లేనని చెప్పట్లే. ఆయన లోపల ఉన్నప్పుడు కూడా 13 మంది అధికారులని ఈయనను పర్యవేక్షించడానికే పెట్టారంట. ఈయన ఏ టైంకి నిద్రలేస్తున్నాడు, ఏ టైంకి పడుకుంటున్నాడు, ఏ టైంకి బాత్రూమ్ వెళ్తున్నాడు, బాత్రూమ్కి వెళ్ళి ఎంతసేపు ఉంటున్నాడు, ఎంతసేపట్లో వస్తున్నాడు, తిండి ఏ టైంకి తింటున్నాడు, ఎంత తింటున్నాడు, ఎంతసేపు తింటున్నాడు, ఇట్లాంటివన్నీ. ఏ టీవీ ఛానల్ చూస్తున్నాడు అంటే, ఒక టీవీ ఇచ్చారని అర్థమైంది. ఏ టీవీ ఛానల్ చూస్తున్నాడు, అందులో ఏం చూస్తున్నాడు, ఏం వింటున్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు పర్యవేక్షిస్తున్నారంట. అండ్ అలాగే నాకు ఇన్సులిన్ చాలా అవసరము, వీళ్ళు ఇవ్వలేదు అన్నాడు. అది మినహాయింపు. యాక్చువల్గా చెప్పాలి అంటే, జైల్లో ఇంజెక్షన్ సిరంజిన్ లాంటివి నాట్ అలౌడ్ అండి. నీ తీవ్రత ఎంత ఉన్నా సరే అక్కడికి వెళ్తే ఆ డాక్టరే తెప్పించి నీకు కావాలని డాక్టర్ అప్లికేషన్ పెడితే అది లోపలికి వస్తే ఆ డాక్టర్ దాన్ని తీసి నీకు వెయ్యాలి. మళ్ళీ అధికారుల పర్మిషన్, అదొక రూల్ అంతే. అంటే అంత ఎమర్జెన్సీ ఉంటే, మరీ ఎమర్జెన్సీ ఉంటే హాస్పిటల్ తీసుకెళ్తారు, ఐసీయూలో కూడా పెడతారు, వాళ్ళు చూసుకుంటారు. జైలుకి ఆయుధం నాట్ అలౌడ్. సిరంజ్, పెన్నులు ఇవన్నీ కూడా ఆయుధాల కిందకే వస్తాయి, షార్ప్ ఉంటాయి కాబట్టి హార్మ్ చేసుకునే అవకాశం. నువ్వు దాని పర్మిషన్ తీసుకోవాలి. రేజర్ బ్లేడ్లు, షేవింగ్లు, అవన్నీ కూడా నువ్వు బ్లేడ్లు ఇవ్వరు, అవి ఉంటాయి యూజ్ అండ్ త్రో, అవి కూడా నాట్ అలౌడ్. కానీ ఏదో తెలుసో తెలియక కొంతమంది తెచ్చుకుంటారు, ఏ మూలకు పెట్టుకొని, ఇట్లాంటివి నాట్ అలౌడ్. కత్తర్లు నాట్ అలౌడ్. సో అది ఆయనకి రావడం లేట్ అయింది. ఈ లోపు నా ఇన్సులిన్ లెవెల్స్ పెరిగాయని అని చెప్తున్నాడు. అది ఇంకా కామన్, అంటే వాళ్ళు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ అలాగే ఇబ్బందులకైతే బాగా గురి చేస్తారు. టైంకి నాకు ఫుడ్ కూడా వచ్చేది కాదు. నన్ను అదే పనిగా ఏదో ఉగ్రవాదిని తీవ్రవాదిని చూసినట్టు చూసేవాళ్ళు. అయినప్పటికీ నేను చాలా శక్తివంతుణ్ణి, నాకు హనుమంతుడు ఆశీస్సులు ఉన్నాయి, నేను హనుమంతుడి భక్తుడిని అని అన్నాడు. ఇక్కడ మనం ఒక గ్యాప్ ఇస్తే, ఎలా అయితే బీజేపీ, మోడీ వీళ్ళందరూ కూడా జై శ్రీరామ్ నిదానం దాంతో ముందుకు వెళ్తున్నారు, ఈయన హనుమంతుడిని తెర మీదకి తీసుకొచ్చాడు. ఇన్నాళ్ళు ఎప్పుడూ కేజ్రీవాల్ అంత గట్టిగా, అంటే ఆయనకు భక్తి ఉండొచ్చు కానీ అంత గట్టిగా జై హనుమాన్ అని చెప్పిన దాఖలాలు లేవు. సో ఒక డైవర్షన్. ఇప్పుడు ఈయన కూడా జై హనుమాన్ అంటే, జై శ్రీరామ్ భక్తులు ఈయనని చీపో అనే అవకాశం లేదు కదా. బీజేపీ వాళ్ళు అనే అవకాశం లేదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైనా చీపో అనే అవకాశం లేదు. అరే ఈయన కూడా మనోడే ఓన్ చేసుకుంటారు, ఒక ఫీలింగ్ వచ్చేసింది. సో ఇట్లా అనేసరికి ఆయనకి ఇదో కొంచెం రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. మరి ఆయన ఇంకా కొంచెం గట్టిగా జై హనుమాన్ అని ముందుకెళ్తే కనుక సగం బీజేపీ వాళ్ళు డైలమాలో పడే అవకాశం కూడా ఉంటది. అవును, అయితే మోడీ, అయితే కేజ్రీవాల్ అనరు. మోడీ అయినా
కేజ్రీవాల్ అయినా పర్లేదు అనే దగ్గరకు వస్తుంది. ఆ విధంగా రావాలంటే ఈయన దాన్ని కొంచెం గట్టిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఇకపోతే నెక్స్ట్ ఈయన బెయిల్ గురించి మాట్లాడాం, మన కవిత గురించి మాట్లాడుకుంటే ఈవిడకి నిన్ననే మళ్ళీ పొడిగించారు, జస్ట్ నిన్నే 20వ తారీఖు వరకు మళ్ళీ పొడిగింపు ఉంది. ఆ 20 నుంచి కూడా మళ్ళీ పొడిగింపులు కొనసాగుతానే ఉంటాయి. దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు, మనం డౌట్ పడాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు. అండ్ నెక్స్ట్ చాలా మంది ఏమంటున్నారు అంటే కేసీఆర్ ములాఖత్కి వస్తే కవితకి ఏమన్నా విడుదలయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పి అంటున్నారు. అంటే తండ్రి రావట్లేదన్న బెంగలో ఆమె ఉంది, ఆమె సరిగ్గా పోరాడలేకపోతుంది, ఆమెకు అంత ఆత్మస్థైర్యం లేకపోతుంది, అందుకే సరైన రీజన్స్ చెప్పలేకపోతుంది. ఎప్పుడో వాళ్ళ అన్న వచ్చాడు, మళ్ళీ ఎప్పుడు వెళ్తున్నాడు, ఎప్పుడు వస్తున్నాడో తెలియట్లా, ఎప్పుడో వాళ్ళ అమ్మ వెళ్ళింది తెలియట్లా. ఒకసారి కేసీఆర్ వెళ్ళి బిడ్డ నేనున్నా, నిన్ను తొందర బయటికి తీసుకొస్తా, ఢిల్లీలో కొట్లాడతాను గట్టిగా చెబితే ఆమె ఇంకొంచెం గట్టిగా లాయర్లతో జడ్జిలు అంటే ఈమెకి ఏంటంటే నీరసం అయిపోయింది, ఎట్లా ఇవ్వరులే, ఎందుకు వచ్చినా కూడా అడిగి కూడా వేస్ట్ అన్నట్టుగా బెయిల్ కావాలి ఇస్తారా, ఇవ్వవు కదా, నాకు తెలిసిన ఇవ్వవని, సరే బా అట్లా అయిపోయింది, ఆమె అంత డల్ అయిపోయింది. బెయిల్ పిటిషన్ అనేది అసలు లాయర్ వేస్తాడు, అదే స్ట్రాంగ్ లాయర్ తోటి ఖచ్చితంగా స్ట్రాంగ్ లాయర్ ఉంటారు, కాజ్ స్ట్రాంగ్ ఉండాలి. మరి వీళ్ళ లాయర్ ఎందుకు మరి ఏం తేలేకపోతున్నాడో తెలియట్లేదు. బికాజ్ ఇప్పుడు మనం అప్పట్లో వివేక హత్య కేసు తెర మీదకి వచ్చినప్పుడు నిరంజన్ రెడ్డి కానీ, సిద్ధార్థ్ లూత్రా కానీ, రామోజీరావు లాయర్ కానీ ఎంత గట్టిగా కొట్లాడారు అంతా, అట్లా అసలు టఫ్ ఫైట్ ఇచ్చారనమాట. వాళ్ళేమో ఆయన బెయిల్ పిటిషన్ వేయడం, ఈమె వెళ్ళి మళ్ళీ దాన్ని కోర్టులో సవాల్ విసరడం, ఇవ్వద్దని చెప్పి అట్లా వెళ్ళింది. అవును, బాగా ఖర్చు కూడా పెట్టుకున్నారు, బాగా ఖర్చు పెట్టుకున్నారు, అంతకంత మంచిగా వెళ్ళింది. కేసు కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బెయిల్ వస్తున్నాయి అందరికి కొంచెం తీవ్రంగా, గట్టి కొట్లాడారు. ఇక్కడ అసలు ఏం లేదు, చాలా మెతగా ఉన్నారు అనమాట వీళ్ళు, ఏంటో అన్నట్టు, ఎట్లా రాదులే అని వీళ్ళకి కూడా తెలుసు అన్నట్టు ఉన్నారు. అంటే ఈ మెయిన్గా ఈ దేశం మొత్తం ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయ్యేదాకా తన లోపల ఉండటం అనేది కొద్దిగా అడ్వాంటేజ్ అనుకుంటున్నాను. ముఖ్యంగా తెలంగాణలో ఇంపాక్ట్ చూపిస్తుంది అది కవిత అరెస్ట్ అనేది. ఏం లేదు, ఇంపాక్ట్ కాదు, ఆమెను మర్చిపోయే స్థాయికి వచ్చారు జనాలు. వాళ్ళ సొంత పార్టీ నేతలే ఆమె ఫోటో వేసుకోవడానికి భయపడుతున్నారు, వచ్చే ఓట్లు కూడా పడవేమో అని. అదే అట్లా ఉంది పరిస్థితి. బట్ ఆమె మీద అస్సలు ఇంపాక్ట్ అంటే నేను కవితని లోపడే ఉండటం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నాను నేను. అసలు ఈమె వల్ల ప్లస్ లేదు మైనస్ లేదు. బీజేపీ బీఆర్ఎస్ కి యాంటీ అనే ఉండటం వల్ల బీజేపీ ఓట్లు బీజేపీ పడతాయి. ఎట్లా నేషనల్లో ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీనే కదా సెంట్రల్ అంటే ఆలోచించేది. కాబట్టి ఏదైతే బీఆర్ఎస్ కి ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అంతా బీజేపీకి షిఫ్ట్ కావడం వల్ల బీజేపీ లబ్ధి పొందుతుంది కదా. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో ఉంది అని తెలిసినా కూడా ఎవడు బీఆర్ఎస్ ని పట్టించుకునే పరిస్థితిలో లేడు ఇప్పుడు. అవును అవును, అది వాళ్ళకి లింక్ ఉంది అని వాళ్ళంతా వాళ్ళు చెప్పినా సరే తొక్కలే వీళ్ళద్దు, బీజేపీయా కాంగ్రెస్ అనే పరిస్థితికి వచ్చారు. లింక్ ఉన్నా లేకున్నా ఇప్పుడు మైలేజ్ లేదు బీఆర్ఎస్ కి, సున్నా. ఇప్పుడు ఎట్లా రేపు ఎలక్షన్ లో సున్నా, ఒకటి గెలవరు వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నా, గట్టిగా నోట్ చేసుకోండి, బీఆర్ఎస్ కి ఒక్క ఎంపీ సీట్ కూడా రాదు, ఒక్కటి కూడా రాదు, ఒకటి కూడా. ఎంఐఎం ఒకటి, ఇటు కాంగ్రెస్ బీజేపీ మిగతా పంచుకోవడం, బీఆర్ఎస్ కి సున్నా, 0 అంటే 0 0 0. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఏమో ఖమ్మం రావచ్చు, బీఆర్ఎస్ 0. అది ఇంకా మీరు అసలు లెక్కల్లోంచే తీసేయండి, ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం కూడా వేస్ట్. 0 ఓకే, అంతే. టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఓకే, టఫ్ ఫైట్ ఉంటుంది. టఫ్ ఫైట్ ఉండొచ్చు. ఖమ్మం అంటే మనకి ఎక్కువ ఆంధ్ర ఛాయలకు సగం ఉంటాయి అక్కడ. అవును, కొంచెం ఖమ్మం వాళ్ళ రాజ్యము అవి కొన్ని ఉంటాయి. అయినా కూడా అదే ఆలోచించడం వేస్ట్, సున్నా బీఆర్ఎస్. రైట్, ఓకే. ఇది అండి ఈరోజు మనం కేజ్రీవాల్కి సంబంధించినటువంటి ఆ లిక్కర్ కేసు అప్డేట్స్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.